వీళ్ళ నేర చరిత్ర చూస్తే ఇందులో షేక్ ఇర్ఫాన్ పైన గతంలో ఒక పోక్సో కేసు కూడా నమోదు కాబడింది. అండ్ మిగతా సభ్యుల పైన కూడా అదే మళ్ళీ షేక్ ఇర్ఫాన్ పైన ఒక బైక్ థెఫ్ట్ కేసు కూడా గతంలో రిజిస్టర్ చేయబడింది కబీర్పూర్ పోలీస్ స్టేషన్ తీసుకో. A2 మైనర్ ఉన్నారు, అతని పైన 2 పోలీస్ స్టేషన్స్ కూడా దొంగతనాల కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ చేయబడ్డాయి. వీళ్ళందరినీ కూడా ఈరోజు జ్యుడిషియల్లోకి ముందు ప్రొడ్యూస్ చేస్తాము. దాని తర్వాత వీళ్ళు ఇంకా ఫర్దర్గా ఎన్ని అఫెన్సెస్ చేశారనే విషయాన్ని పోలీస్ కస్టడీ తీసుకొని చెప్తాము. షెటర్ని లిఫ్ట్ చేసుకొని గ్లాస్ డోర్స్ అన్ని బ్రేక్ చేసి లోపల ఉన్న 50,000 రూపీస్ క్యాష్ని ఎత్తుకెళ్ళడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇమీడియట్గా ఒక స్పెషల్ టీమ్ SHO గారి ఆధ్వర్యంలో ఫామ్ అయ్యి SHO అండ్ CCS టీమ్స్ ఫామ్ అయ్యి సీసీ కెమెరాలు మొత్తం అన్ని వెరిఫై చేసేసి ఈ గ్యాంగ్ ఆఫ్ 4 మెంబర్స్ కూడా మనం అవుట్ ఆఫ్ 4 ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఆ ముగ్గురులో 2 మైనర్లు ఉండడం వల్ల మనం ప్రొడ్యూస్ చేయలేదు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి షేక్ ఇర్ఫాన్. ఇతని ఆధ్వర్యంలో ఈ 4 టీమ్స్, ఈ 4 సభ్యులు కలిసి కుకట్పల్లిలో ఒక ఆటో దొంగతనం చేసి అదే ఆటోలో కామారెడ్డికి వచ్చి ఈ వైన్ షాప్లో కూడా చోరీ చేయడం జరిగింది. ఈ వైన్ షాప్లో చోరీ చేసిన 50,000లో 16,000 రికవరీ చేయడం జరిగింది. అండ్ ఈ 4 వ్యక్తులు కూడా కేసెస్. ఈ కేసెస్లో మనకు 2 కేసెస్ రీసెంట్ పాస్ట్లో మన కామారెడ్డిలో రిపోర్ట్ అయింది. ఒకటి 7వ తారీఖున SBI ATM దగ్గర ఒక కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసుతో ATM హోల్డర్ ATM సెంటర్ దగ్గర వచ్చిన తర్వాత ఈ అక్యూజ్డ్ వాళ్ళతో మాట కలిపి ATM సెంటర్లో డబ్బులు సరిగ్గా రావట్లేదు, నేను హెల్ప్ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళ నమ్మకాన్ని పెంచుకొని ఆ ATM కార్డ్ తోటి వాళ్ళకు డబ్బులు కొంత డ్రా చేసి ఆ ATM కార్డు రిటర్న్ ఇచ్చేటప్పుడు ATM మార్చి మరొక ATM వాళ్ళకి పెట్టించి పంపించేసి తర్వాత ఆ ATM నుంచి డబ్బులు తీసుకోవడం. ఇది అతని ఏమో 28th ఆఫ్ ఏప్రిల్ మంత్లో కూడా ఈవినింగ్ 5 o'clock కూడా SBI ATM దగ్గర కూడా సేమ్ ఎంఓతో కూడా కార్డు మార్చి అతను ఇటువంటి చోరీ చేయడం జరిగింది, చీటింగ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఆల్రెడీ ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇతను ఒక కార్డు హోల్డర్ని ATM కార్డు హోల్డర్గా బెదిరించి వాళ్ళు ATM కార్డు చేతికి ఇవ్వను అని చెప్పినప్పుడు బెదిరించి వాళ్ళ దగ్గర ATM కార్డు తీసుకొని కూడా ఆ ATM నుంచి కూడా విత్డ్రా చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మనకి ఇప్పటిదాకా FIR రిజిస్టర్ అయిన 2 కేసులు కామారెడ్డిలో, 3వది ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది వల్ల. అందులో ఒక కేసులో 37,000 రూపాయలు, 2వ కేసులో 20,000 రూపాయలు అతను ATM నుంచి విత్డ్రా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అండ్ 20,000 రూపీస్ వద్ద నుంచి మనము రికవర్ చేయడం జరిగింది. ఇతని క్రైమ్ హిస్టరీ తీసుకుంటే ఇప్పటి వరకు నిజామాబాద్ 1 టౌన్, 2 టౌన్, 4 టౌన్, మాతూరు పోలీస్ స్టేషన్, గోదాన్, రిచ్పల్లి, ఆర్మూర్ స్టేషన్ మొత్తం కలిపి 25 కేసెస్ ఇతని పైన ఉన్నాయి. అదే కాకుండా కామారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, బిక్కూర్ స్టేషన్ మొత్తం కలిపి 8 కేసెస్ ఇతని పైన ఉన్నాయి. మెదక్ జిల్లా రామాయణపేటలో 2 కేసులు, నిర్మల్ జిల్లా లక్ష్మాచంద్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, మొత్తము 38 కేసులు ఇతని పైన రిజిస్టర్ కాబడ్డాయి. అండ్ ఈ 38 కేసెస్లో గతంలో ఇతను కొన్నిసార్లు జైలులో వెళ్ళడం జరిగింది. అండ్ ఇంకా ఇతను అరెస్ట్ కావాల్సిన 3 కేసెస్లో ఈరోజు మనం ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను పేరు కట్టని రమేష్. ఇతను జంగపల్లి గ్రామం, బిక్కూరు మండలం చెందినవాడు. ఇతని పైన కూడా కంటిన్యూస్ సర్వేలెన్స్ నుంచి ఇతని పైన కూడా ఒక షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇతని వాళ్ళ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ అంతా కూడా మేము టేకప్ చేస్తాము. ఇది ఈ ATMకి సంబంధించి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అపరిచితులు నమ్మకండి. ఎవరైనా సరే ATM సెంటర్ దగ్గర మీకు హెల్ప్ చేస్తాము, మీ ATM కార్డు నుంచి డబ్బులు తీసి మీకు ఇస్తామని చెప్పి ఎవరైనా అడిగితే కూడా అటువంటి హెల్ప్ తీసుకోవద్దు. మీ చుట్టాలు కానీ మీ పిల్లలు కానీ మీ ఎంటర్ తీసుకెళ్ళండి. లేదు అంటే మీకు నమ్మకస్తున్న పర్సన్ని మాత్రమే తీసుకెళ్ళండి. అండ్ మీ ATM నెంబర్, పిన్ నెంబర్ ఎవరికి షేర్ చేయొద్దు. ఎవరు మీకు హెల్ప్ చేసినా సరే పిన్ మాత్రం స్వయంగా మీరు మాత్రమే టైప్ చేయాలి. అప్పుడు మాత్రమే దాన్ని సెక్యూర్గా చేయగలుగుతాం. అండ్ ఇటువంటి మోసగాల చేతిలో పడి మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని వాళ్ళ చేతిలో పెట్టి మీరు మోసపోవద్దని చెప్పేసి ఈ
మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. కామారెడ్డి కాదు, మిగతా చోట్ల కూడా మన జిల్లాలో కూడా రిపోర్ట్ అవుతా ఉంది. ట్రాక్టర్స్, డీసీఎంస్ అని కూడా దీని మీద ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అంటే చాలా వరకు ఆ బ్యాటరీస్ లోపల వ్యక్తులు కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి ముందుకు రాకపోవడం, వాళ్ళతో మేము ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో ఏప్రిల్ మంత్లో 30 తారీఖున చోరీకి కాబడ్డ 3 బ్యాటరీకి సంబంధించి మనకు ఆ నిందితులు మనకు దొరకడం జరిగింది. ఇందులో వ్యక్తి అల్లం శివకుమార్, ఇతను మన కామారెడ్డి వాస్తవుడే. ఇతను గతంలో కూడా 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్లో కూడా ఇతను అక్యూజ్గా ఉన్నాడు. అది కేసు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇతను ఆగిన వెహికల్ డీసీఎం వచ్చి బ్యాటరీస్ తీసుకోవడం, అదే కాకుండా ఆ బ్యాటరీస్ స్టోరేజ్ పాయింట్ దగ్గర వాళ్ళు దాచిపెట్టడం కూడా అది బ్రేక్ చేసి కూడా బ్యాటరీస్ దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. సో ఇతని కూడా మన సిసిఎస్ టీం వాళ్ళు చాలా వర్కౌట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామన్ ఫర్ దిస్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ. చాలా చాకచక్యంగా ప్రవర్తించి ఇతన్ని వేలబోర్డు సొంతంగా ట్రాక్ చేసేసి ఇతను అబ్స్కాండింగ్ కూడా అతని మీద నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ కామారెడ్డి పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ గారు ఫర్ దిస్ ఎక్సలెంట్ వర్క్. థ్యాంక్ యూ. కామారెడ్డి కాదు, మిగతా చోట్ల కూడా మన జిల్లాలో కూడా రిపోర్ట్ అవుతా ఉంది. ట్రాక్టర్స్, డీసీఎంస్ అని కూడా దీని మీద ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అంటే చాలా వరకు ఆ బ్యాటరీస్ లోపల వ్యక్తులు కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి ముందుకు రాకపోవడం, వాళ్ళతో మేము ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో ఏప్రిల్ మంత్లో 30 తారీఖున చోరీకి కాబడ్డ 3 బ్యాటరీకి సంబంధించి మనకు ఆ నిందితులు మనకు దొరకడం జరిగింది. ఇందులో వ్యక్తి అల్లం శివకుమార్, ఇతను మన కామారెడ్డి వాస్తవుడే. ఇతను గతంలో కూడా 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్లో కూడా ఇతను అక్యూజ్గా ఉన్నాడు. అది కేసు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇతను ఆగిన వెహికల్ డీసీఎం వచ్చి బ్యాటరీస్ తీసుకోవడం, అదే కాకుండా ఆ బ్యాటరీస్ స్టోరేజ్ పాయింట్ దగ్గర వాళ్ళు దాచిపెట్టడం కూడా అది బ్రేక్ చేసి కూడా బ్యాటరీస్ దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. సో ఇతని కూడా మన సిసిఎస్ టీం వాళ్ళు చాలా వర్కౌట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామన్ ఫర్ దిస్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ. ఈ రౌడీ షీటర్స్ మీద కంటిన్యూస్గా మనకు 24/7 వాళ్ళ మీద సర్వేలెన్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ వాళ్ళ ప్రజెన్స్ ఇన్ పోలీస్ స్టేషన్ మ్యాండేటరీగా ఉంటుంది. అండ్ ఎవ్రీ నైట్ కూడా ర్యాండమ్గా కొంతమంది రౌడీ షీట్స్ కూడా వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా కంటిన్యూస్ నిఘా పెడతాము. అండ్ దానికి సంబంధించి మనం ఈరోజు ఒక కౌన్సిలింగ్ సెషన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ఇది మానకుండా సేమ్ స్టైల్ ఆఫ్ థింగ్స్ని కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుంది. సో ఆల్రెడీ ఒక లాస్ట్ 3 monthsలో ఒక 3 రౌడీ షీటర్స్ కొంతమంది జనాల్ని బెదిరించుకుంటూ చిన్న చిన్న పెట్టి వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా పిలిచి సపరేట్గా కౌన్సిల్ చేయడం జరిగింది. అండ్ దాన్ని క్యూగా తీసుకొని ఈసారి అందరినీ కలిపి ఒకేసారి కూడా మనం కౌన్సిలింగ్ పిలవాల్సిన అవసరం అని చెప్పేసి ఇది ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మ్యాండేటరీగా ఫస్ట్ క్వార్టర్లో ఇది ఏర్పాటు చేసుకుంటాము. సో ఈ పబ్లిక్గా చెప్తాను, ఎవరైతే అన్నెసరిగా చిల్లర గొడవల్లో, క్వారంటైన్లలో ఇంకా ఇతర విషయాల్లో జోక్యం చేసుకొని కేసులు రిజిస్టర్ చేయబడితే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయబడతాయి. ఎవరైతే ఫిట్ పర్సన్స్ వాళ్ళ మీద షీట్స్ ఉన్నాయో వాళ్ళ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి అన్నెసరీ గొడవల్లో కానీ ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఒక సక్రమమైన లైఫ్ లీడ్ చేసే విధంగా వాళ్ళు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.